జేఈ ఎగ్జామ్ టెన్షన్ అందరిలోనూ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఈవెన్ నాట్ ఈవెన్ ఫర్ జేఈ, ఎంసెట్ కైనా సరే చాలా మందికి టెన్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా దిస్ ఈస్ ద స్టేజ్, మీరు కొంచెం అవుట్ ఆఫ్ ది వరల్డ్ లోకి రాబోతున్నారు. అంటే ఏంటి, లైక్ క్లాస్ 10th, క్లాస్ 11th, 12th అంతా ఆల్ గుడ్. ఇంకా ఇప్పటి నుంచి ఇప్పుడు మీరు ఒక ఎంట్రన్స్ రాసి, ఈ ఎంట్రన్స్ అనేది మీ లైఫ్ డిసైడ్ చేస్తుంది. మీరు ఇటు వెళ్తున్నారా, ఇటు వెళ్తున్నారా, ఇటు వెళ్తున్నారా, ఏమైతుంది నెక్స్ట్ అనేసి. అండ్ చాలా మందికి పానిక్ మోడ్ స్టార్ట్ అయిపోయే ఉంటది. అమ్మో నా వల్ల కాదు, ఇప్పుడు నేను ఎంసెట్ క్వాలిఫై అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి, జేఈ క్వాలిఫై అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి, మా మమ్మీ డాడీ నాకు ఇంత ఫీజు కట్టారు కదా, ఇప్పుడు నేను వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలి, లేదా నా ఫ్రెండ్ కి మంచి స్కోర్ వస్తుంది నాకు స్కోర్ రావట్లేదు. చాలా మందికి పానిక్ మోడ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది నాన్న. ఫస్ట్ థింగ్, కామ్ డౌన్. ఏమి కాదు, మీకు ఫ్యూచర్ చాలా బాగుంటది. డోంట్ వర్రీ. ఎందుకంటే ఫస్ట్ థింగ్, హ్యావ్ వన్ థింగ్ ఇన్ యువర్ మైండ్. మీరు కాంపిటీషన్ ఇస్తుంది మీ ఏజ్ వాళ్ళతోనే. సో ఒకటి మైండ్ లో పెట్టుకోండి, మీకెంత టెన్షన్ ఉందో, మీకెంత స్ట్రెస్ ఉందో అదే అందరికి ఉంది. కొన్ని లక్షల మంది రాస్తున్నారు ఈ ఎగ్జామ్స్, ఈ లక్షల మందికి ఇదే మైండ్ లో ఉంది. సో లైక్ యు ఆర్ నాట్ ఎలోన్. నువ్వు ఒక్కడివే కాదు, నీకు ఏం బాధ పడలేదు, నీతో పాటు చాలా మంది ఉన్నారు. అండ్ యూ కెన్ గివ్ యువర్ బెస్ట్ అటెంప్ట్. ప్రాపర్ గా టైం టేబుల్ లేకుండా, అసలు ప్రాపర్ గా నిద్రపోకుండా చాలా మంది కష్టపడుతూ ఉంటారు. చాలా అసలు ఘోరంగా చదవడం అంతే కాదు నాన్న. కొంచెం హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. హెల్త్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మనకి హెల్త్ మంచిగా ఉండి మనకి ప్రాపర్ స్లీప్ ఉంటేనే మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. హ్యావ్ ఏ ప్రాపర్ టైం ఫర్ స్లీపింగ్. డైలీ ఒక 7 hours టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా 7 hours నిద్రపోండి. 8 hours, మోర్ దాన్ 8 పెట్టుకోవద్దు, ఓకేనా? 8 hours టార్గెట్ పెట్టుకొని నిద్రపోండి. రిమైనింగ్ టైం ఒక 2-3 hours ఫ్రెష్ అప్ అవ్వడానికి, తినడానికి ఇలా సెట్ చేసుకోండి. మిగిలిన టైంలో చదువుకోండి. డోంట్ టేక్ స్ట్రెస్ తీసుకోవద్దు. అండ్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వేస్ టు లివ్ ఇన్ యువర్ లైఫ్, ఓకేనా? ఇప్పుడు మీకు ఒకవేళ జేఈ పోయింది, ఎంసెట్ కూడా పోయింది, నెక్స్ట్ బ్యాచిలర్స్ ఉంది కదా నాన్న, డిగ్రీ చదవచ్చు. డిగ్రీ చదివి బాగుపడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ డిగ్రీలో కూడా మీకు కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఉంటాయి. లైక్ బీటెక్ లో మనకి సిఎస్సి, ఐటీ ఎలా ఉన్నాయో, ఏఐ అవన్నీ ఎలా ఉన్నాయో, ఇక్కడ కూడా మీకు ఈ మధ్య స్టార్ట్ అవుతున్నాయి. సో నాట్ ఓన్లీ దిస్, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ డూ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. స్ట్రెస్ పెట్టుకోవద్దు మైండ్ లో. ప్రతి ఒక్క స్టూడెంట్ విల్ గో త్రూ ది సిచ్యువేషన్. ఎవరైతే మీకు ఇప్పుడు మీకు సీనియర్ అన్నలు గానీ, లేదంటే మీ కజిన్స్ గానీ ఎవరైతే ఉన్నారో అందరూ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళే. ఈ సిచ్యువేషన్ మీరు ఎలా డీల్ చేస్తారు, ఎలా ఉంటారు అన్నదే మీకు ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది నాన్న. ఒక్కసారి ఇక్కడ ఉన్న పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ అన్నది మైండ్ లోంచి తీసేయండి. ఏం పర్లేదు, కామ్ డౌన్. ఈవెన్ ఒకవేళ బాగా స్ట్రెస్ ఎక్కువైతే ఏం పర్లేదు, ఒక 5 minutes మెడిటేషన్ చేసి కామ్ డౌన్ అయ్యి అగైన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. అండ్ ఆల్వేస్ బీ హెల్దీ. హెల్దీగా ఉండండి. మనం ఎంత హెల్దీగా ఉంటే మన బ్రెయిన్ అంత ఫాస్ట్ గా పని చేస్తుంది. ఎందుకంటే మీరు ఫుడ్ తింటే సరిపోదు, మీరు హెల్దీగా ఉంటేనే మీ బ్రెయిన్ హెల్దీగా ఉంటుంది. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ద యాంగ్జైటీ. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి భయం ఉంటది. నువ్వు ఒక్కడే కాదు, యు ఆర్ నాట్ ఎలోన్. నీతో పాటు కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు. అందరికీ ఆ భయం ఉంటది. కాకపోతే కొంతమంది ఏంటంటే దాన్ని టాకిల్ చేస్తారు. ఓకే, ఐ కెన్ డూ ఇట్. ఇఫ్ ఇది కాకపోయినా ఇంకోటి ఉంది, ఐ కెన్ డూ ఇట్. ఇది ఒక్కటే మైండ్ లో పెట్టుకోండి. ఇంకా వేరే ఆప్షన్స్ ఏమొద్దు. అరే ఎందుకు రాదురా, అందరూ రాసేది మనోళ్లే కదా, మన ఏజ్ వాళ్లే కదా అందరూ, సో వాళ్ళకి వచ్చింది నాకు ఎందుకు రాదు అనే ఒక టీమ్ స్పిరిట్ ఇంక్రీజ్ చేసుకోండి. మీలో మీకు ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అయ్యి మీకు మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్వేస్ గివ్ యువర్ 100% ఎఫర్ట్. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారా, వెదర్ ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారా, ఓకే డన్. జేఈకి ప్రిపేర్ అవుతున్నారా, ఓకే డన్. ఎనీ అదర్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా, ఓకే డన్. రిజల్ట్ మ్యాటర్ కాదు, మీరు 100% ఎఫర్ట్ ఇచ్చారా లేదా అన్నది మ్యాటర్. అండ్ లాస్ట్ థింగ్, డిమోటివేట్ అవ్వద్దు. అస్సలు డిమోటివేట్ అవ్వద్దు. స్టే పాజిటివ్ గా ఉండండి, ఓకేనా? డిమోటివేట్ అవ్వద్దు. నా వల్ల కాదేమో, నేను గివ్ అప్ ఇచ్చేస్తాను, నేను వదిలేస్తానని పెట్టుకోవద్దు. గివ్ యువర్ 100% ఎఫర్ట్. ట్రై ప్రాక్టీస్ చేయండి. షూర్ యూ కెన్ అచీవ్. సి ఫర్ ఎగ్జాంపుల్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు జేఈకి బాగా ప్రిపేర్ అవుతున్నారు, ర్యాంక్ వచ్చిందా, ఓకే, ఒక మంచి పర్సెంటైల్ రాలేదు అంటే మీకు అక్కడతో ఎండ్ అయిపోయినట్టు కాదు. అరే మీరు జేఈలో నేర్చుకున్న కాన్సెప్ట్ నెక్స్ట్ ఎంసెట్ లో హెల్ప్ అవుతాయి నాన్న. మీకు మీరు ఒక్కసారి నేర్చుకున్నారు అంటే ఆ కాన్సెప్ట్ అక్కడ ఫెయిల్ అవ్వచ్చు, వేరే దగ్గర మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఎందుకంటే అక్కడ కూడా అదే కాన్సెప్ట్ కదా. సో మీకు ఒకసారి రివైజ్ అయ్యి ఉంటది. అంతే, మనకి లైఫ్ లో ఏది జరిగినా మన మంచిగా జరిగినట్టే. అది పోయిందా, మేబీ సంథింగ్ బెస్ట్ విల్ కమ్. నీకు అంతకన్నా ఇంకా మంచిగా వస్తుందేమో. ఆల్వేస్ పాజిటివ్ గానే ఉండండి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఒక స్టూడెంట్ ని బయటికి తీసుకొచ్చి వాడికే ఎగ్జామ్ పెట్టడం కాదు. ఆల్ ఓవర్ ఇండియా 12th డ్రాపర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ రాసే టెస్ట్లు ఇవి, ఓకేనా? సో యూ క్యాన్ గెట్ గుడ్ స్కోర్. నువ్వు కాంపిటీషన్ ఇచ్చేది నీ చుట్టుపక్కల వాళ్ళతోనే, ఎవరితోనో కాదు. ఒక 100% ఎఫర్ట్ ఇవ్వండి రా, చాలు, ఈజీగా అచీవ్ చేసేస్తారు స్కోర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆల్ ద వెరీ 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 బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.